నేడే లాస్ట్ ఫేజ్ 3252 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నిక. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగు. లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్. ఆ వెంటనే విజేతల ప్రకటన. ఇప్పటికే 3094 సర్పంచ్, 7908 వార్డుల ఏకగ్రీవం. ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్. రేపటి వరకు 163 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక రేపటి నుంచి క్లోజ్ అయిపోయిన నేపథ్యం ఉంది. 143 సెక్షన్. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యము. యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి. విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం. లోన్లను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి మినహాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇచ్చే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ అలానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇద్దరిని కలిసి కూడా యంగ్ ఇండియాకు సపోర్ట్ చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారు కూడా వివరంగా వివరించిన సందర్భాలు అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. యంగ్ ఇండియా స్కూల్ మోడల్పై నిర్మల ప్రశంస. స్పెషల్ కార్పొరేషన్ వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ భేటీ. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడి. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు కూడా విద్యాలయాలు కేటాయించడం కూడా ఆయన వినతి పత్రం కూడా ఇచ్చిన నేపథ్యం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం.